అట్లాగే ఉచిత బస్సులు బస్సు. ఫ్రీ. హ్మ్. ఇట్లాంటియన్నీ అందులో ఉన్నాయి. హ్మ్. హ్మ్. కాబట్టి దానికి దీనికి సంబంధం లే. హ్మ్. పింఛన్ల పెంపు అనే పింఛన్ దాంట్లో పెంపు లేదా? అనేటువంటిది విడిగా ఇచ్చినటువంటి హామీ నేను అనుకోను. అంటే నాకు బీసీలకి 50 ఏళ్లకే బీసీలకి కూడా పింఛన్ అనేది అది కూడా విడిగా సెపరేట్. మాట్లాడిందే కదా. సెపరేట్. అవును. పింఛను అన్నటువంటి దానిలో పెంచడం అన్నటువంటిది హామీగా ఇచ్చినటువంటిది. హ్మ్. సూపర్ 6 అంతకు ముందు ఎప్పటి నుంచినో చెప్పుకొచ్చినాయి కదా, ఈ రూ. 1500 ఇవ్వడం అనేటువంటిది, నిరుద్యోగ లేకపోతే భృతి నిరుద్యోగ భృతి, అన్నట్టే. ఇవన్నీ అందులో ఉన్నటువంటి. హ్మ్. హ్మ్. కాబట్టి ఇది డిఫరెంట్. హ్మ్. దాన్ని ఖచ్చితంగా వెయిట్ చేస్తారు. అది ఇప్పుడు వాస్తవంగా ఫస్ట్ నెల నుంచి అది కూడా ఆశిస్తారు. హ్మ్. ప్రస్తుతానికి ముందు ఇది సక్సెస్ అయ్యారు కాబట్టి వాట్ నెక్స్ట్ అన్నటువంటిది ఇక దాని మీద కూడా ఆశ పెరుగుతుంది. హ్మ్. ఖచ్చితంగా మాకు అందరికి ఇంట్లో రూ. 1500 వస్తాయి, అట్లాగే అన్న క్యాంటీన్లు ఎట్లా వచ్చే నెలలో వచ్చేస్తాయి అనుకోండి, అవును. అది క్లియర్గా ఉంటుంది. సెప్టెంబర్లో అనుకుంటా పై నెలలో వస్తాయి, హ్మ్. అది ప్రాబ్లం ఉండదు. ఇక మిగతా వాటికి సంబంధించిన పరిపాలనా విధానాలు ఆల్రెడీ చూస్తుంటారు కాబట్టి హ్మ్. దేనిది అదే ఉంటుంది. జగన్కి ఏదో పాఠం నేర్పాలనో లేదంటే మేము చెప్పింది చేయలేదనో ఆ ఉత్సాహమే కనిపించిందా బాబు గారిలో నిన్న ఇదంతా చేయడానికి పరుగులు పెట్టించడానికి కారణం అదొక్కటే ఉందా, లేదంటే తన మీద నమ్మకం పెంచుకోవడానికి ప్రజల్లో? అంటే పాలనా విధానం అన్నటువంటిది ఎవరో ఒకళ్ళు శాసించేది కాదు, హ్మ్. ఎప్పటికప్పుడు మారుతా ఉంటది, ఎవరి బ్రాండ్ వాళ్ళదే అన్నది తెలియజేసుకొచ్చారు. అవును. ఇప్పుడు తెల్లారుజామునే రాజకీయ నాయకులు నిద్రలేపారు. ఇప్పుడు వాస్తవంగా నిన్న చెప్పాలంటే అవును. ఎవరికి కొత్త అంశం అంటే